గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్టోబర్ మాసంలో వృషభం వారికి పంచమ స్థానంలో గ్రహణం జరుగుతుంది. మేషం వారికి ఎలా అయితే 6వ స్థానంలో జరిగింది వాళ్ళకి మంచిదే. బట్ వృషభం వారు ఏంటంటే విదేశాల్లో ఉండేవారు, ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కదా అమెరికాలో ఉండేవాళ్ళు, ఇక్కడ వాళ్ళకి గ్రహణం మనకు లేదు కాబట్టి డోంట్ వరీ. ఓకే. అయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మనకి 10వ తేదీ నుంచి సప్తమంలోకి వెళ్తున్నాడు. సో వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకు పాజిటివ్గా ఉంటుంది ఈ లగ్నాధిపతి వెళ్ళి సప్తమంలో ఉండడం వల్ల. వీరికి ఫినాన్షియల్గా అలానే ప్రాపర్టీస్ కొనుగోలు విషయంలో, అమ్మే విషయంలో ఎలా ఉండబోతుంది? ప్రాపర్టీస్ విషయంలో మాత్రం 17th తర్వాత కొంత పాజిటివ్గా ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలలో ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకో 45 days వరకు కూడా ఆల్మోస్ట్. ఎందుకంటే రవి చతుర్థాధిపతి కేతుతో కలవడము, దాని తర్వాత నీచ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసో తెలియకో ఏదైనా లిటిగేషన్లో ఉండేటువంటి ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతుంది అని చూపిస్తుంది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ రుణాలు లభిస్తాయి వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకుంటే. అది ఎప్పటి నుంచి అంటే 13వ తేదీ నుంచి కాస్త ధనం లభించడం లాంటివి చూపిస్తుంది. వీరికి హెల్త్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వేడి చేయడము అండ్ కొంతమందికి చూడండి మాటిమాటికి శిరోవేదన అంటారు, ఇట్లాంటివి కొంచెం ఉంటాయి, కొంచెం చూసుకోవాలి. దానికి పరిహారం గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే బాగుంటుంది. మ్యారేజ్ అలానే పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఎలా ఉండబోతుంది? మ్యారేజ్ సంబంధించిన విషయం ఇందాక నేను చెప్పినట్టుగా లగ్నాధిపతి ఎప్పుడైతే 7th house సప్తమ స్థానంలో ఉన్నాడో ఇది వివాహ జీవితాన్ని, వివాహ సమయాన్ని, అంటే కొంచెం టైం నడుస్తుంది ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చా అని అడిగేటువంటి వారికి ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తాను నేనైతే. పిల్లలు సార్, పిల్లలు సంతానం విషయంలో మాత్రం పంచమంలో కేతువు ప్లస్ పంచమంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఆగడం మంచిది. ఎవరైనా పిల్లల కోసం చేసే ప్రయత్నాలు లేదా IVFలో IUL చేయించుకునేటువంటి వారు, పంచమంలో గ్రహణము ప్లస్ కేతు ఉన్నాడు. సో ఒక 45 days వరకు ఆల్మోస్ట్ వీళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చూసుకుంటే జాబ్లు వస్తాయి. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, లేనట్లయితే మనకి బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఇట్లాంటి జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. ఎడ్యుకేషన్ సార్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? డిస్టర్బెన్స్డ్గా ఉంటుందండి ఎడ్యుకేషన్. ఎందుకంటే 4వ స్థానాన్ని తీసుకుంటాం మనం, ప్రాపర్టీ కానీ ఎడ్యుకేషన్ కానీ తల్లి గారి విషయాలు కానీ 4వ భావంలోనే చూస్తాం. సో ఈ 4th లాట్ ఎప్పుడైతే కేతుతో ఉండడము, తర్వాత నీచబంధనం అనేటువంటిది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు. అలాంటి వారు కాస్త గోధుమలు దానంగా ఇవ్వడం, గోవు దగ్గర మనకి గోధుమ రవ్వ తినిపించడము, సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఆదిత్య హృదయం చదవడం చేసినట్లయితే దీని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి చాలా స్పష్టంగా వీళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా సార్ వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసుకోవాల్సిన పరిహారం ఏంటి? నిర్ణయాలండి. అవి రాజకీయ నిర్ణయాలు కావచ్చు, సంతాన నిర్ణయాలు కావచ్చు, అండ్ అలాగే మనకి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన డెసిషన్స్ కావచ్చు, ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గణపతిని, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించాలి వీరు. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 days బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా, లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 monthsలో. ఇంకా ఆల్రెడీ 1 month నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది. అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది,
వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ 2 పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట. ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయో అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.